అమ్మ ఇప్పటి వరకు ఇక్కడ ప్రస్తుతానికైతే తను విగత జీవులుగా మారింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తున్నారు? మరి ఆడపిల్లలు బతకొద్దా? మరి ఆడపిల్లలు ఒక తండ్రే ఇట్లాంటి అంటే కర్కశానికి పాల్పడుతుంటే మరి సమాజం తండ్రే పుట్టిన పిల్లల్ని అలాగే పుట్టబోయేటువంటి పిల్లల్ని కూడా నాశనం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆడపిల్లలకు ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు భరోసా ఉంటారు, వారిని కాపాడేది ఎవరమ్మా? ఎమ్మెల్యే గారు వచ్చిళ్ళు, మరి వాళ్ళే కాపాడాలి, మరి పోలీసు వాళ్ళు కాపాడాలి. మరి ఇట్లా ఎందుకు చేస్తారు? మరి ఆడపిల్ల అంటే ఎందుకు ఇట్లా తీస్తాలు అన్నట్టుగా వాళ్ళే ఇప్పుడు సమస్య వాళ్ళే తీయాలి సార్. ఇప్పుడు ఏది ఉన్న సుత ఇప్పుడు మా పిల్లలు అయితే పోయిళ్ళు, ఇప్పుడు వేరే పిల్లలకైనా మరి వాళ్ళు తీయాలి. మా పిల్లలకి ఇప్పుడు చేసినట్టు అయితే మా పిల్లలది ఇప్పుడు మా పిల్లలది ఏం చేస్తారో చేయాలి. మీరే న్యాయం చేయాలి మా పిల్లలకు. ఇప్పుడైతే మేము మా పిల్లలు 3 పోయిళ్ళు, మీరు న్యాయం చేస్తారు. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? పాపం తన గొంతు సరిగా సహకరించలేక తను ఏం చెప్పలేకపోతుంది. ఏం జరిగిందా మీకు తెలిసి? వాళ్ళు సార్ నేను పొద్దున సుత వచ్చిన సుత అదే మాట అన్నా మా పిల్లలకు. మా పిల్లలు మా బిడ్డ మాతోని చెప్పలే, వాళ్ళు టార్చర్ చేస్తానండి. మా మేరే పిల్లలతోని చెప్పిండు మీ బావ మంచోడని మీరు అనుకుంటారు, కానీ మీ బావ మంచోడు కాదు, కానీ మీ బావ చెడ్డోడు. మీ బావ గురించి మేము చెప్పినామంటే నేను చెప్పినంటే మీ బావతోని మీరు మాట్లాడారు, కానీ నేను చెప్తలేను. కానీ మీ బావ నాకు టార్చర్ బాగా పెడతాడు అని చెల్లెలతోని చెప్పుకున్నది మా బిడ్డ.